పల్నాడు కలెక్టరేట్లో ఏసీబీ మెరుపుదాడి చేసింది. లంచం తీసుకుంటూ డిఆర్ఓ మురళి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. 26 లక్షల రూపాయల క్యాటరింగ్ బిల్ పర్మిషన్ కి 3 లక్షల రూపాయల లంచం అడిగాడంట. అయితే ఇవి ఎప్పుడు బిల్ అనుకుంటున్నారు? జగన్ హయాంలో వరికపూడి ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి క్యాటరింగ్ కు సంబంధించినటువంటి ఒక బిల్లుని అప్రూవ్ చేయడానికి 26 లక్షల రూపాయల బిల్లు అనుమతికి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడంట ఆ సదరు డిఆర్ఓ మురళి. దీంతో రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సో విజువల్లో చూస్తున్నాం, ఆయనే డిఆర్ఓ మురళి. సో డిఆర్ఓ మురళిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకొని చూస్తున్నాం. సో జనరల్గా ఈ క్యాటరింగ్ బిల్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లు ఉంటూ ఉంటాయి. సో ఆ సదరు క్యాటరింగ్ కాంట్రాక్ట్ నిర్వాహకుడు 26 లక్షల రూపాయల బిల్లు పెండింగ్లో ఉంది. అది జగన్ హయాంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నేను క్యాటరింగ్ చేశాను, సో దానికి సంబంధించి బిల్లు ఇవ్వాలని చెప్పి మురళిని అడిగితే మురళి నాకు 3 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయడంతో 3 లక్షల రూపాయలు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.